బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, హనుమంతుడికి జిల్లిడాకులతోటి కూడా దండ వేస్తూ ఉంటారు. అందులో ఉన్న ఆంతర్యం? ఆంజనేయ స్వామి సూర్యుడిని మింగుతాడు. అంటే ఒక ఫలము అనుకొని, ఆట వస్తువు అనుకొని ఆయన సూర్యుడిని కూడా మింగుతాడు. సూర్యుని యొక్క తేజస్సు ఎంత ఉంటుంది మనం చూడలేము. ఒక నిమిషం సూర్యుడిని గట్టిగా చూసే స్థితి ఉంటుందా మనకు? ఉండదు. కనుక ఒక పండు అనుకొని సూర్యుడిని మింగేస్తాడు. మళ్ళీ కూడా ఆయన నుంచే బయటకు వస్తాడు అనే విషయం కూడా. ఎప్పుడైతే ఆ సూర్యుడిని మింగాడో సూర్యుడు వేడుకుంటాడు లోపలికి వెళ్ళి, నన్ను వదిలిపెట్టరా నాయన, నేను నీలో నుండి బయటకు రాలేకపోతున్నాను అనేటువంటి విషయంగా వదిలిపెడతాడు. నాకు నీ స్వరూపంలో నీకు నా ద్వారా అర్చన కలిగితే నేను వాళ్లకు సకల విధమైనటువంటి మంచి చేస్తాను అనే విషయంగా ఆ సూర్యభగవానుడే వేడుకుంటే వదిలేస్తాడు. కనుక సూర్యుడిని కొలిచేటువంటి విషయాల్లో జిల్లెడు చెట్టు కూడా సూర్యతత్వం కలిగినటువంటిది, ఔషధీ గుణం కలిగినటువంటిది. అత్యంత సూర్యుల్లో ఉన్నటువంటి తేజోగుణపరమైనటువంటి కిరణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్కువ ఇమిడేటువంటి ఆకుల్లో ఈ జిల్లెడాకులు కూడా ఒకటి. కనుక ఆ జిల్లెడాకులతో స్వామివారికి ఆరాధన చేయడం ఎందుకు అనంటే, అనారోగ్య స్థితులు ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, సకల ఆరోగ్యాలకు కారణభూతుడు భాస్కరుడు, సూర్యభగవానుడు. కాబట్టి ఆ భాస్కరుని యొక్క అనుగ్రహం కూడా వీరికి చేయడం చేత అవుతుంది అనే విషయాన్ని ఆ యొక్క ఆరాధన క్రమం చేత, అంటే జిల్లెడాకుతో ఆంజనేయ స్వామికి ఆరాధన చేయడం చేత, సూర్యునికి తిన్నగా పూజ చేయలేమే, ఏదో అర్ఘ్యాలు ఇవ్వగలుగుతాము, ఇంకేదో విధంగా చేయగలుగుతాము. వచ్చి షోడశోపచార పూజలు అంటే ఒక బింబస్వరూపంలో కూర్చొని చేయలేం కదా. కనుక మీరు ఆంజనేయ స్వామికి చేసుకోవచ్చు. ఒక సూర్యునిగా భావన చేసి, ఎందుకంటే ఆయనలో ఉన్నవారు, ఆయన నుంచి ఆయన దేహంలో ఉండి బయటకు వచ్చినటువంటి వారు. ఆ ఆంజనేయ స్వామి యొక్క ఆరాధనలో జిల్లెడాకుకు అందు గురించి ప్రత్యేకత అనేటువంటిది చెప్పబడింది. For more videos like this, subscribe Big TV channel.